నమస్తే నాగేశ్వర గారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి సార్. ఈ కాల్పుల్లో 2 నేషనల్ గార్డులు చనిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సార్, అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఏంటి? అండ్ విపరీతంగా పెరుగుతున్న గన్ కల్చర్ ఫలితంగా దీన్ని చూడాలంటారు? గన్ కల్చర్ ఇష్యూ కాదు, ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని చెప్పి ఆల్రెడీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇప్పటి వరకైతే అవి చనిపోలేదు, వాళ్ళు క్రిటికల్లీ ఇంజర్డ్. సో లేటెస్ట్ న్యూస్ వరకైతే మన మీడియాలో వస్తున్నది, బట్ వీ డోంట్ నో ఏమవుతుంది. దే ఆర్ వెరీ క్రిటికల్లీ ఇంజర్డ్ అన్నారు. సో ముందు గవర్నర్ ఒకరు చనిపోయారన్నారు, కానీ ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న సమయం వరకు క్రిటికల్లీ ఇంజర్డ్. సో అది జరిగింది ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్. వాషింగ్టన్ DC అంటే దేశ రాజధాని. వైట్ హౌస్కు 4 అడుగులు నడుచుకుంటూ వెళ్ళచ్చు. 2 మెట్రో స్టేషన్ల సమీపంలో చాలా హై విజిబిలిటీ సెక్యూరిటీ జోన్ అది. మీకు వైట్ హౌస్ దాని చుట్టూ సెక్యూరిటీ పారామీటర్ ఉంటుంది. సో వైట్ హౌస్ సెక్యూరిటీ పారామీటర్కు పక్కనే, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ద వైట్ హౌస్. సో అమెరికా దేశాధ్యక్షుని వైట్ హౌస్ భద్రత అంటే మామూలుగా ఉండదు కదా. మరి అక్కడికి ఎలా ఆయుధాలతో వచ్చి నేషనల్ గార్డులను టార్గెటెడ్ కిల్లింగ్ అని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇది స్పష్టంగా కావాలని అటాక్ చేసింది అని, డెలిబరేట్ అటాక్ అని. తర్వాత ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఒక్కడే జరిపాడు, లోన్ అటాక్ అని, ఎవరు వెనకాల లేరు అని యాజ్ ఆఫ్ టుడే ఉన్న ఇన్ఫర్మేషను. ఇతను మోటివ్ ఇంకా తెలియదు, ఎందుకు జరిపాడో ఎవరికి తెలియదు. కానీ దీని స్వభావం రీత్యా, ఎందుకంటే ఇప్పుడు గన్ కల్చరు మీరు అన్నారు, గన్ కల్చర్ వేరు. గన్ కల్చర్ ఏంటంటే ఏదో మెంటల్లీ రిటార్డెడ్ ఫెలోనో, డ్రగ్ అడిక్టో లేదా విద్వేషంతో కూడా చేయొచ్చు. కొన్నిసార్లు వాడు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. సో ఇది విచక్షణారహితమైన కాల్పులు కాదు, టార్గెటెడ్ కిల్లింగ్. నేషనల్ గార్డ్స్ని అటాక్ చేయాలనే వచ్చి అటాక్ చేశారు. అక్కడ హై విజిబిలిటీ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అలాంటి ఏరియాలో అటాక్ చేశారంటే వాంటెడ్ టు క్రియేట్ ఆ రకమైన ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇతను 29 year అఫ్ఘాన్ నేషనల్ అని, రెహమానుల్లా లఖన్వాల్ అని ఈజ్ అన్ అఫ్ఘాన్ నేషనల్ అని. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగి తాలిబాన్కు అధికారం అప్పచెప్పి వచ్చేటప్పుడు ఆపరేషన్ అలైస్ వెల్కమ్ అనే ఒక స్కీమ్ పెట్టారు. ఈ ఆపరేషన్ అలైస్ వెల్కమ్ అనే పేరిట ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వారెవరైనా అమెరికాలో అసైలం కావాలి అంటే, ఆశ్రయం పొందాలి అనుకుంటే వాళ్ళ అప్లికేషన్లను వేగంగా పరిశీలించేటువంటి విధానాన్ని పెట్టారు. సో ఈ అసైలంలో భాగంగా ఇతను అమెరికాకు వచ్చి వాషింగ్టన్లో సెటిల్ అయ్యాడు. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది అఫ్ఘాన్ నేషనల్. జరిగిన తీరు బట్టి ఇట్స్ ఎ డెలిబరేట్ టార్గెటెడ్ అటాక్. అందుకే దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్గా భావిస్తున్నట్లు అమెరికా కథనాలు, ఇంకా ఫైనల్గా అఫీషియల్గా చెప్పలేదు కానీ అంటున్న అంశాలు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మీకు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగాక అమెరికాలో తీవ్రవాద దాడులు లేవు. ఇది నిజంగానే తీవ్రవాద దాడి అని ఎస్టాబ్లిష్ అయితే మామూలు ఇష్యూ కాదు. అంత సెక్యూరిటీ ప్రాంతంలో ఎలా చేయగలిగారని. సో ఈ అమెరికాకున్న సమస్య ఏంటంటే, ఇమ్మిగ్రెంట్ ఒకవైపేమో ఇమ్మిగ్రేషన్ పైన పెద్ద ఎత్తున అటాక్ చేస్తారు. దీన్ని చూపెట్టి ట్రంప్ ఇంకా రెచ్చిపోతాడు, యాంటీ ఇమ్మిగ్రెంట్ రెటారిక్ పెంచుతాడు. కానీ ఇమ్మిగ్రెంట్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దీన్ని బట్టి చట్టబద్ధంగా H1B వీసాల మీద వచ్చిన వారిపైన, ప్రాపర్ వీసాలపైన, చదువుకోవటానికి వచ్చే వాళ్ళపైన పడుతున్నాడు. కానీ దీనికి మూలం ఎక్కడ? మూలం అమెరికా ప్రభుత్వ విధానాల్లో ఉంది. ఇప్పుడు క్యూబాలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి నుంచి చాలామందిని అమెరికాలోకి రానిచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో ప్రభుత్వం, అమెరికా చెప్పింది ఏంటంటే, క్యూబాలో నిర్బంధాన్ని ఎదిరించి, నిర్బంధం వల్ల వచ్చారు, మేము పొలిటికల్ అసైలం ఇస్తున్నామని. ఇందులో చాలామంది క్రిమినల్ గ్యాంగ్స్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి అమెరికాలో క్రైమ్ రేట్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగే మీకు ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో మా మిత్రపక్ష ఆపరేషన్ అలైస్ వెల్కమ్ పేరిట
వీళ్ళని ఆహ్వానించారు. మీకు ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా ఆఫ్ఘాన్స్ కనబడతారు మీకు. నేను కూడా ఈ మధ్య డలాస్ ఎయిర్పోర్ట్లో దిగితే ఆఫ్ఘనిస్తాన్ అతను. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఆఫ్ఘాన్ నుంచి వచ్చామంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు. వీళ్ళంతా ఇలా అప్పుడు తాలిబాన్కు పవర్ అప్పచెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు అసైలం అమెరికాలో కోరి వచ్చిన వాళ్ళు. సో అందువల్ల దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దేర్ ఓన్ పాలసీస్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. మొదలు సోవియట్ సైన్యాలు ఉన్న రోజుల్లో బిన్ లాడెన్ లాంటి వాళ్లకు ఊతాన్నిచ్చే రీతిలో ముజాహిదీలను ఎంకరేజ్ చేసింది. తర్వాత ఆ అసామా వెళ్ళిన అమెరికాకే ప్రమాదంగా మారితే తాలిబాన్పై యుద్ధం చేసి 20 ఏళ్ల పాటు తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తాలిబాన్కు ఒప్పందం చేసుకొని అప్పచెప్పి వచ్చేసారు. సో ఈ గందరగోళం నుంచి పుడుతున్నటువంటి సమస్యలు ఇవి. సో అమెరికా ఇది విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫారిన్ పాలసీ, తన విదేశాంగ విధానం నుంచి వచ్చినటువంటి సమస్యలు. తర్వాత అమెరికన్ సొసైటీలో ముఖ్యంగా ట్రంప్ వచ్చాక ఈ ఇస్లామోఫోబియాను పెంచాడు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇస్లామోఫోబియాను మరింతగా పెంచి రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రంప్ లాంటి వాళ్లకు మాగా లాబీకి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ట్రంప్ మాగా లాబీ సృష్టించేటువంటి ఇస్లామోఫోబియా వల్ల ఈ రకమైన ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అందువల్ల మీకు ఒక పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు సమాజంలో ఎటువైపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇప్పుడు మీకు క్యాపిటల్ హిల్ పైన దాడికి ట్రంప్ ఎంకరేజ్ చేశాడు. తన సపోర్టర్లను పార్లమెంట్ భవనం మీదకే పంపించాడు. అలాగే మీకు చార్లీ కర్క్ అని, అంటే అమెరికన్ కన్జర్వేటివ్ ఒక పెద్ద సెన్సేషన్, అతన్ని ఇలాగే కాల్పుల్లో చంపేశారు. సో అమెరికన్ సొసైటీ అమెరికన్ స్టేట్ హ్యాస్ టు రీథింక్. ఎందుకు ఇంత గొప్ప సంపన్న దేశంలో, ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన దేశంలో ఏంటి క్రైమ్ రేట్? మీకు న్యూయార్క్ నగరంలో క్రైమ్ రేట్ ఉంటుంది భారీగా. శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచ స్టార్టప్ల రాజధాని. అక్కడ కూడా మీరు శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్కి వెళ్తే ఈ స్ట్రీట్ వెళ్ళకండి, కొద్దిగా రిస్కీ అని చెప్తారు. సో ఎందుకు ఇంత క్రైమ్ రేట్ ఉండాలి? కారణం ఏంటి? రకరకాల ఫ్యాక్టర్స్, డ్రగ్ అడిక్షన్ కావచ్చు, హోమ్లెస్నెస్ కావచ్చు, లేదు ఇలా ఫారిన్ పాలసీస్ వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ అనుసరించే విధానాలు కావచ్చు, ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రగిలించి సమాజాన్ని నిట్ట నిలువున హేట్ ఆధారంగా చీల్చడం కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల అమెరికన్ సొసైటీ అన్నిటికీ మించి చాలా స్వేచ్ఛగా గన్స్ దొరకడం కావచ్చు. సో వీ రియలీ డు నాట్ నో, ఇప్పటికి ఇంకా మోటివ్స్ తెలియదు, కానీ ఒక ప్రమాద సంకేతాన్ని అయితే తెలియజేస్తుంది. ఎంత శక్తివంతమైన దేశమైనా, ఎంత సమర్థవంతమైన భద్రత కల్పించినా పూర్తిగా భద్రతాపరమైన సవాళ్ళను, సెక్యూరిటీ థ్రెట్స్ను మనము అధిగమించలేమంతానికి ఉదాహరణ మన దేశంలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన దాడి చూసాం మనం. హై సెక్యూరిటీ ఏరియా అది రెడ్ ఫోర్ట్, మామూలు ఏరియా కాదు. సో అక్కడ ఒక సూసైడ్ బాంబరు జరిపిన బీభత్సం 13 మంది మరణానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత హై సెక్యూరిటీ, హై విజిబిలిటీ ఆ దేశ రాజధాని వైట్ హౌస్ సమీపంలో జరిపాడంటే హీ వాంట్స్ టు మేక్ అ పాయింట్. సో అంతే తప్ప ఏదో ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అందుకే అధికారులు ఇప్పుడు చెప్తున్నారు టార్గెటెడ్ కిల్లింగ్, డెలిబరేట్ కిల్లింగ్ అని. ఎంచుకొని నేషనల్ గార్డ్స్ని టార్గెట్ చేశారు. తెలుసు నేషనల్ గార్డ్స్ టార్గెట్ చేస్తే ఏమవుతా కూడా తెలుసు. అయినా అతను సిద్ధపడ్డాడంటే వాట్ ఈస్ హిస్ మెంటల్ స్టేట్, ఏ మెసేజ్ చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇది డెవలపింగ్ స్టోరీ కనుక మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్గానే అమెరికా భావించేలా కనబడుతోంది. ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించారు, హత్యకు గురయ్యారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆయన 2 ఏళ్లుగా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అడియాలా జైల్లో. సో ఇమ్రాన్ చూసేందుకు వెళ్లిన ఆయన 3 చెల్లెళ్లపై జైల్లోనే పోలీసులు దాడి చేశారని వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఈ వార్తలపై ఇంకా క్లారిటీ లేదు, విత్ క్వశ్చన్ మార్కే అన్ని పత్రికల్లో వచ్చిన పరిస్థితి. ఏం జరుగుతుంది సార్ పాకిస్తాన్? నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. నిజంగానే మా హత్య జరిగిందా అని మనం ఏం ఖచ్చితంగా చెప్పలేం. జరిగింటే ఇప్పటిదాకా ఆగడం కూడా అంత ఈజీ కాదు. కానీ బట్ ఆ వార్తలు రావటానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్.
నిన్న అనుమానము చాలా బలంగా ఉండే, ఈవెన్ జైలు నుంచి ఆయన భౌతికాయాన్ని కూడా తరలించాలనే స్థాయిలో వచ్చింది వార్తలు. ఎందుకంటే 1 month వరకు ఎవరిని కలవనిస్తలేదు గనక ఆ డౌట్ పెరిగింది. బట్ ఎక్కడ అధికారికంగా అటు ప్రభుత్వము ధృవీకరించలేదు, ఇటు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కూడా ధృవీకరించలేదు. కానీ పాకిస్తాన్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచమంతా కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జైలు దగ్గరికి కూడా వచ్చారు. బట్ ఇన్ని గంటలు గడిచింది కనుక బహుశా ఇది నిజం కాకపోవచ్చు కూడా. కానీ ఎందుకు ఈ రకమైన వదంతులు వస్తున్నాయి? సో ఒక దేశ ప్రెసిడెంట్ను జైల్లో చంపేశారు అనే స్థాయిలో అని మనకంటే నిప్పున్నందే పొగరాదు అని. సో పాకిస్తాన్లో ఈ రకమైన వదంతులు వచ్చినప్పుడు సాధారణంగా అయితే కొట్టేస్తారు వేరే దేశాల్లో అయితే. బట్ బికాజ్ ఇట్ ఈస్ పాకిస్తాన్, ది పాసిబిలిటీస్ ఎక్కువ కనుక పాకిస్తాన్లో ఈ రకమైన వదంతులు వ్యాపించడం కూడా అవకాశం ఉంటుంది. పాసిబిలిటీ ఎక్కువ, ఎందుకంటే పాకిస్తాన్ చరిత్ర అంతా కూడా రక్తపాతంతో కూడిన చరిత్ర. మీకు పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను మిలిటరీ కుట్రలో ఆయన పదవిని తొలగించి ఉరి తీశారు. బెనజీర్ భుట్టో ఆయన కూతుర్ను ఎన్నికల ప్రచారంలో ఉండగా చంపేశారు. సో అందువల్ల పాకిస్తాన్ అది హిస్టరీ. సో హిస్టరీ ఆఫ్ అసాసినేషన్స్. ప్రపంచంలో చాలామంది అధినేతలు అసాసినేట్ అయ్యారు, హత్య గురయ్యారు. బట్ పాకిస్తాన్కు ఈ చరిత్ర, పొలిటికల్ కిల్లింగ్స్కు చరిత్ర ఉంది. స్టేట్ స్పాన్సర్డ్ పొలిటికల్ కిల్లింగ్స్ కూడా చరిత్ర ఉంది. అందువల్ల ఆ చరిత్ర ఉన్న దేశం కనుక ఇమ్రాన్ ఖాన్ పైన దాడి జరగవచ్చు అనే వార్తలు ఇంతగా స్ప్రెడ్ అవడానికి కారణం. రెండవది, ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య ఘర్షణ. ఇమ్రాన్ ఖాన్ జూలైలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను భయంకరంగా హింసిస్తున్నారు, రేపు నాకేమైనా జరిగితే అసీం మునీర్దే బాధ్యత అని తన మద్దతుదారులకు జూలైలోనే చెప్పాడు. సో ఈ జూలైలోనే తానే హెచ్చరించాడు కనుక మిస్ట్రీట్మెంట్, ఇల్ ట్రీట్మెంట్ జైల్లో ఉంది. ఈవెన్ జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు అసీం మునీర్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ పైన కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖానే ముందే హెచ్చరించడం వల్ల కూడా ఈ వార్తలు బాగా స్ప్రెడ్ అయి విశ్వసించడానికి కారణమైంది. రెండవది. మూడవది, అసీం మునీర్ ఇటీవల కాలంలో పాకిస్తాన్లో తిరుగులేని శక్తిగా ఎమర్జయ్యాడు. 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవుతున్నారు. సో ఈవెన్ న్యూక్లియర్ కంట్రోల్ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఇవాళ ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందకి వస్తుంది. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా అటానమస్గా పవర్ఫుల్గా అవుతారు. సుప్రీం కోర్టు అధికారాలకు కూడా కళ్ళెం వేశారు. ఒక రకంగా కాన్స్టిట్యూషనల్ కూలాగా పాకిస్తాన్లో జరుగుతుంది. అనధికార కూ. గతంలో పర్వేజ్ ముషర్రఫ్లు ఇలాంటి వాళ్ళు, జియావుల్ హక్లు మిలిటరీ తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటే అసీం మునీర్ మిలిటరీ తిరుగుబాటు లేకుండానే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా ప్రైమ్ మినిస్టర్ కన్నా మోర్ పవర్ఫుల్. అందుకే మీకు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ని కలవడం కన్నా ముందు ఆర్మీ చీఫ్ని కలుస్తాడు. సో అందువల్ల ఆర్మీ చీఫ్ హెస్ బికమ్ ఆల్ పవర్ఫుల్ కనుక అసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గ ఉంటుంది. అప్పటి నుంచి ఘర్షణ. ఒక దశలో అయితే ఐఎస్ఐ చీఫ్గా పోస్టింగ్ కొరకు అసీం మునీర్ వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ భార్య దగ్గరికి కూడా వెళ్ళి పైరవి చేశాడు. అట్లాంటి పరిస్థితి నుంచి అసీం మునీర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఇమ్రాన్ ఖాన్ పదవిని తొలగించారు. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోవటానికి ఆర్మీ ప్రధాన కారణము. ఇమ్రాన్ ఖాన్కు అసీం మునీర్కు మధ్య చాలా వివాదాస్పదమైన విభేదాలు ఉన్నాయి. అందువల్ల అసీం మునీర్ ఆల్ పవర్ఫుల్ అయ్యాడు ఇటీవల. అందుకే ఇమ్రాన్ ఖాన్కి ఏదైనా ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు అనే దానికి మూడో రీజన్ ఈ వదంతులు వ్యాపించడానికి. నాలుగవ రీజన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయాడు. సో పేరుకు జైల్లో ఉన్నా కూడా ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ పిలిపిస్తే వేల సంఖ్యలో ఆయన అభిమానులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇస్లామాబాద్ లాంగ్ మార్చ్ పెట్టాడు ఒకరోజు. మీకు ఈవెన్ ఆర్మీ పోస్టులపై కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అటాక్ చేశారు. సో వాస్తవంగా అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు మోర్ పాపులారిటీ ఉంది ఇమ్రాన్ ఖాన్కు. ఇప్పుడు ఎన్నికలు జరిపినా ఇమ్రాన్ ఖాన్ గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిషేధించినా ఇండిపెండెంట్గా పోటీ చేసి మోర్ దెన్ 100 సీట్లు తెచ్చుకున్నారు.
సో ఈవెన్ అధికార పార్టీ కన్నా అందువల్ల పాకిస్తాన్లో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ పాకిస్తాన్, మోస్ట్ కరిష్మాటిక్ లీడర్ ఆఫ్ పాకిస్తాన్. అందువల్ల ప్రభుత్వానికి అతన్ని జైల్లో పెట్టినా భయం పోవడం లేదు. అంటే ఎప్పుడైనా ఆయన మద్దతుదారులు బయటికి రావచ్చు, ఆయన బయటికి వచ్చినా కూడా మన రాజకీయ ఉనికికి ప్రమాదము అని. ఇంకొక డైమెన్షన్ కొద్ది ఆర్మీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే ఇప్పుడు షబాజ్ షరీఫ్కు మద్దతుగా ఉంది, ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఉంది. రేపు గనక తన ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది, ఆర్మీకే ఇది నష్టంగా పరిణమించవచ్చు అనుకుంటే ఆర్మీ ఏం చేస్తుందంటే షబాజ్ షరీఫ్ డంప్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ లేపుతుంది. ఆ భయం కూడా పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్కి ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు గతంలో నవాజ్ షరీఫ్ను ఆర్మీనే అధికారంలోకి తెచ్చింది, మళ్ళీ నవాజ్ షరీఫ్ను ఆర్మీనే దించింది, ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనే ప్రైమ్ మినిస్టర్ చేసింది, మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనే తొలగించి జైల్లో పెట్టింది. అందువల్ల పొలిటికల్ లీడర్షిప్కు ఆర్మీ లీడర్షిప్కు ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీకి కారణమవుతున్నాడు ఆయనకున్న పాపులారిటీ రీత్యా. ఐదవది అమెరికన్ ఫ్యాక్టర్. ఇమ్రాన్ ఖాన్ తెలివిగా ప్రజల్లో ఎమోషన్స్ రౌజ్ చేయడానికి సైన్యము, మన రాజకీయ ప్రత్యర్థులు అమెరికా కలిసి తనను అణిచివేస్తున్నారు, నేను అమెరికా ఒత్తిళ్లకు తలవంచలేదు, నిలబడ్డాను గనక అని. సో ఈ అమెరికన్ యాంగిల్ కూడా ఇందులో ఉంది. యాంటీ అమెరికన్ భావజాలానికి ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రతీకగా మారాడు. అసీం మునీరోమో తీసుకెళ్లి రేర్ ఎర్త్ ట్రంప్ అప్పచెప్తున్నాడు, మినరల్స్ అప్పచెప్తున్నాడు, బెలూచిస్తాన్లో పోర్టు కట్టమని అప్పచెప్తున్నాడు. ఇప్పటి ఆర్మీ, ఇప్పటి ప్రభుత్వమేమో అమెరికాకు కంప్లీట్గా ఒక రకంగా పాకిస్తాన్ అమ్మటానికి సిద్ధపడ్డారు. మన ట్రంప్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ డీల్ కుదుర్చుకున్నారు. సో మీకు యునైటెడ్ మెటల్స్ కంపెనీ, అమెరికన్ కంపెనీకి ఈవెన్ మీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోరేషన్ ఇచ్చారు. సో ఇది ప్రభుత్వము ఆర్మీ చేస్తున్న పని. దీని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక ఫ్యాక్టర్ అయ్యాడు. తన రాజకీయ అవసరాల కొరకు ప్రజల్లో ఒక విదేశీ హస్తము అంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కనుక అమెరికన్ డైమెన్షన్ కూడా పట్టుకొస్తున్నాడు. అందువల్ల ఈ 5 కారణాల రీత్యా ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేశారు అనడంతోనే పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించడానికి కారణమే. బట్ స్టిల్ నిన్న కూడా నేను మాట్లాడుతూ చెప్పాను, ఇవి అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్. సో ఇప్పటి వరకు ఇవి రూమర్స్గానే మనం పరిగణించాలి, వీటిని ధృవీకరించలేదు. కానీ రూమర్ చాలా బలంగా ఇంటర్నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చాయి. సో అందువల్ల మన కేవలం ఏదో రూమర్స్ అని చెప్పి కొట్టిపారేలేం కదా. అంత బలంగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినప్పుడు, ఈ చరిత్ర కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన 5 ఫ్యాక్టర్స్ రీత్యా ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా జరిగి ఉండవచ్చు అనే అనుమానం బలపడింది. ఇక ప్రపంచ చిప్ మార్కెట్లో ఎన్విడియాదే ఆధిపత్యం, కానీ ఎన్విడియా షేర్లు భారీగా పడిపోతూ ఉన్నాయి సార్. అంటే ప్రపంచ చిప్ మార్కెట్లో ఎన్విడియా ఆధిపత్యానికి సవాల్ ఏర్పడిందా సార్? ఎందుకు ఇంతలా ఎన్విడియా షేర్స్ పడిపోతూ ఉన్నాయి, కారణాలు ఏంటి? అంటే మీరు అన్నది నిజము, ప్రపంచ చిప్ మార్కెట్లో ఎన్విడియా ఆధిపత్యం నిజం. 90% ఆఫ్ చిప్స్ ప్రపంచంలో ఎక్కడ ఇవాళ చిప్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు, ఇవాళ ఏ డెవలప్మెంట్కు మూలం చిప్స్. అలాగే ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ అన్నిట్లో, ఆటోమొబైల్స్ చిప్స్ వాడని ఆధునిక రంగం అంటూ లేదు. ముఖ్యంగా నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిని ఫ్యూయల్ చేస్తుంది చిప్స్. ప్రపంచంలో వాడుతున్న చిప్స్లో 90% ఎన్విడియా చిప్స్. అందువల్ల ఇంత త్వరలో మీకు ఎన్విడియా మార్కెట్ మానోపల్లికి ఛాలెంజ్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఎన్విడియా షేర్లు పడిపోవడం, భారీగా పడిపోయిన మాట నిజం. ఎందుకంటే ఎన్విడియా వాల్యుయేషన్ బియాండ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మీకు ఎన్విడియాలో షేర్లు మామూలుగా పెరగలేదు. సో ఎన్విడియా ఇవాళ $5 trillion కంపెనీ, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఇప్పుడు ఇండియన్ జీడిపి $4 trillion. అఫ్కోర్స్ జీడిపిని మార్కెట్ క్యాప్ మనం కంపేర్ చేయలేం కరెక్ట్గా, కానీ అండర్స్టాండింగ్ కొరకు చెప్తున్నాను. సో దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమ్, దానికి కారణం ఎన్విడియా తయారు చేసేటువంటి మోడర్న్ చిప్స్, జీపీయూస్ అంటారు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని. ఆ జీపీయూలే మూలం. సో అందువల్ల మీకు ఈ ఎన్విడియా డామినేషన్కు రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకటి 90% వాల్యూమ్, 90% ఆఫ్ ద మార్కెట్ ఎన్విడియా చిప్సే. అందుకే ట్రంప్ చైనాకి ఎన్విడియా చిప్స్ అమ్మవద్దు అని
ఆంక్షలు విధించారు. చైనా కొరకే పర్టికులర్గా అమెరికన్ ఆంక్షలకు లోబడి చిప్స్ కూడా ఎన్విడియా తయారు చేసింది. సో ఎన్విడియా చిప్స్ మనకు ఎల్లకాలం దొరకవని చైనా వాడు సొంత చిప్స్ తయారు చేస్తున్నాడు. సో ఎన్విడియా వాల్యూమ్ ఆఫ్ ద చిప్ మార్కెటే కాదు, 90% కంట్రోలే కాదు, అది ఒక జనరేషన్ హెడ్. నిన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఒక తరం ముందున్నారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు చిప్స్ తయారు చేస్తున్నారు, వాటిని టీపీయూ అంటారు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని. అలాగే మీకు అమెజాన్ వాళ్ళకు ట్రైనియం అనే ఒక చిప్ ఉంది. ఓపెన్ ఏఐ వాళ్ళు మీకు ఓపెన్ ఏఐ వాళ్ళకి కూడా బ్రాడ్కామ్ అనే కంపెనీతో చిప్స్ కొరకు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. చైనా వాళ్ళు తమ ఏఐ భూమ్కు సొంత చిప్సే వాడాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భారత ప్రభుత్వం కూడా డిసెంబర్ 7 నాటికి మేడ్ ఇండియా చిప్ ఆవిష్కరించాలని కూడా చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాపితంగా ఎన్విడియా అనే ఒక్క కంపెనీ పైన, అది కూడా అమెరికన్ కంపెనీ పైన ఆధారపడితే ప్రమాదము అనే భావన పెరిగింది. అందుకే మార్కెట్ మానోపలి ఒక్క ఎన్విడియా పైన ఆధారపడితే వెరీ డిఫికల్ట్ అని. సో కానీ అనివార్యంగా ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా మోస్ట్ మోడర్న్ టెక్నాలజికల్ దాన్ని సపోర్ట్ చేయగలిగే చిప్స్ ఇది. అలాగే ఎన్విడియా చిప్స్ ఆర్ వర్సటైల్. ఇప్పుడు మిగతా చిప్స్తో పోలిస్తే ఎన్విడియా చిప్స్ ఆర్ వర్సటైల్. మిగతా చిప్స్ ఏమో కస్టమైజ్డ్, అంటే ఒక పర్టిక్యులర్ ఏఐ మోడల్ తయారు చేయడానికి ఒక పర్టిక్యులర్ పర్పస్కు ఉపయోగపడే చిప్స్ అయితే అన్ని రకాల ప్రయోజనాలకు, ఒక వర్సటైల్ ప్రయోజనాలకు ఉంటాయి. మూడవది ఏంటంటే ఎన్విడియాకు ఉండే ప్రత్యేకత కూడా ఏంటంటే దాని సాఫ్ట్వేర్, కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ కూడా అని సాఫ్ట్వేర్. అంటే మీకు ఒక రకంగా మనము పాపులర్గా ఈ సాఫ్ట్వేర్ పైన అలవాటు పడ్డారు. ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్లో ఎగ్జాంపుల్ చెప్తే మనం ఒక విండోస్కి అలవాటు పడి ఉంటాం. అందుకే మ్యాక్బుక్ కొనాలన్నా కూడా కొంత దానికి అలవాటు పడాలి. ఎడిటింగ్ అంటే ఒక అలవాటు పడి ఉంటాం. సో మీకు ఎఫ్సిపిలో ఎడిట్ చేయాలంటే కొంత ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. సో అలాగే ఎలాగైతే కొన్ని మనకు వెరీ పాపులర్గా అలవాటు అవుతాయో, అలా చిప్ మార్కెట్లో కూడా ఈ కంప్యూట్ కూడా అని కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ అనే సాఫ్ట్వేర్ బాగా అలవాటు పడి ఉన్నారు. అందువల్ల ఈ కారణాల రీత్యా ఎన్విడియాకు ఇప్పటికిప్పుడు ఛాలెంజ్ ఉంటుందా అనేది డౌటే. షేర్ మార్కెట్లో బాగా వాల్యుయేషన్ పెరిగినప్పుడు కాస్ట్ కరెక్షన్స్ ఉంటాయి. అయినా ఇప్పుడు ప్రత్యేకంగా ఎన్విడియా షేర్లు పడిపోవటానికి రీజన్ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే మెటా, ఫేస్బుక్ ఓనర్ మెటా గూగుల్తో చిప్స్ కొనడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే ఎప్పుడైనా మనం ఎన్విడియాతో అగ్రిమెంట్ ఉంటాయని విన్నాం, కానీ గూగుల్ ఇప్పటి వరకు ఈ చిప్స్ను గత 1 డికేడ్గా గూగుల్ చిప్స్ తయారు చేస్తుంది. ఇప్పటి వరకు వాటి ఇన్హౌస్ ఏఐ మోడల్స్ను డెవలప్ చేయడానికే వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటికి కూడా, ఇప్పుడు మెటా కంపెనీ గూగుల్ నుంచి చిప్స్ కొనటానికి, గూగుల్ ప్రొడ్యూస్ చేసే టీపీయూ అంటే ఎన్విడియా ప్రొడ్యూస్ చేసే జీపీయూ కాకుండా టీపీయూలు వాడటానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటోంది అన్నది వార్త వచ్చింది. సో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక నెగటివ్ సిగ్నల్ వచ్చింది అనుకో వెంటనే పడిపోతుంది. దాన్ని బట్టి ఎన్విడియా పని అయిపోయిందని చెప్పలేము. సో సిగ్నల్స్కి రియాక్ట్ అవుతుంది, సెంటిమెంట్లకు స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో గూగుల్ తయారు చేసే టీపీయూలను మెటా కొంటోంది అనే వార్త రావడంతోనే ఎన్విడియా మార్కెట్ మానోపలికి క్వశ్చన్స్ ఏర్పడుతున్నాయని చెప్పి షేర్లు పడిపోయినాయి. ఎందుకంటే టీపీయూలు ఏంటంటే రిలేటివ్లీ చీపర్. ఇప్పుడు మీకు 10 to 50% అంటే ఒక $100 జీపీయూ అయితే ఇది $10 నుంచి $50 ఉంటుంది టీపీయూ. సో కంపారిటివ్లీ చీపర్. ఎందుకు చీపర్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎన్విడియా చెప్తాం వర్సటైల్, అనేక రకాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఇవి మిగతా చిప్స్తోమో కొంత లిమిటెడ్, అంత వర్సటైల్ కాదు. సో అందువల్ల మీకు రిలేటివ్లీ చీపర్, ఈవెన్ పర్ డాలర్ కాస్ట్ ఎఫిషియన్సీ అంటారు. ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే నేను పెట్టే డబ్బులకు నాకు ఎంత ప్రయోజనం కలుగుతుంది అని. ఇప్పుడు కంప్యూటర్ల ధరలు తగ్గాయా అని మీరు అడిగారు అనుకోండి, 10,000-20,000 కిందటి సాధారణంగా మనం తగ్గలేదు, పెరిగినాయి అనుకుంటాం. అంతకుముందు 10,000 కంప్యూటర్ వచ్చేది, ఇప్పుడు 1,00,000 అయింది అని. కానీ అలా లెక్కించకూడదు టెక్నాలజీని. కాస్ట్ పర్ కంప్యూటింగ్ పవర్ అనాలి. కాస్ట్ పర్ కంప్యూటింగ్ పవర్ అంటే ఆ కంప్యూటర్ పనిచేసే సామర్థ్యానికి తగ్గ రేటు. అంతకు 10,000 రూపాయలు కొన్నప్పుడు కంప్యూటర్ వేరు, ఇప్పుడు ₹1,00,000 పెట్టున్న కంప్యూటర్ రేటు 10 రెట్లు పెరగచ్చు, కానీ కంప్యూటింగ్ పవర్ 1000 రెట్లు పెరిగింది అంటే యాక్చువల్గా చీప్ అయినట్టే కదా. సో అందువల్ల కాస్ట్, ఇప్పుడు మీకు ఫోన్లు ఉంటాయి అనుకోండి, మీకు స్మార్ట్ ఫోన్ కన్నా ముందు ఫోన్ ఉంది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది.
స్మార్ట్ ఫోన్లో రేట్లు పెరిగాయా అని అడిగారు అనుకోండి, నిజంగా పెరిగినాయి కదా. 2000 3000 కూడా నోకియా ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు కానీ స్మార్ట్ ఫోన్ పనిచేసే విధానానికి అంతకుముందు డబ్బా ఫోన్ పనిచేసే విధానానికి పోలికెళ్ళేది కదా. అందువల్ల దాన్నే కాస్ట్ పర్ కంప్యూటింగ్ పవర్ అంటారు, కాస్ట్ పర్ ఎఫిషియన్సీ అంటారు. ఇప్పుడు ఎన్విడియా చిప్స్ కన్నా కాస్ట్ పర్ ఎఫిషియన్సీ బెటర్గా ఉన్నాయి. అంటే తక్కువ ఖర్చుతో ఆ మేరకు ఎక్కువ ప్రయోజనం అంటే అర్థం ఎన్విడియా కన్నా బాగా పనిచేస్తాను కాదు, ఆ అవసరాల్లో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో బెటర్గా ఉన్నాయనే భావన వల్ల ఎన్విడియాకు ఒక పోటీ ఏర్పడుతోంది. ఒక గోలేక నిజం చెప్పినట్టు అమెజాన్, ట్రైనియం అండ్ సొంత చిప్స్, ఓపెన్ ఏఐ. సో ఎన్విడియా మార్కెట్ మానోపలి పట్ల అన్ని కంపెనీల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎంతకాలం మనం ఈ మానోపలి అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చైనా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డెవలప్ అవుదాం మొదలుపెట్టారు, డీప్ సీక్ అని ఇట్లా పెట్టారు. వెంటనే ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. ఎన్విడియా గ్లోబల్ కంపెనీ కావచ్చు, బట్ ఇది అమెరికన్ కంపెనీ, సో మీరు చైనాకి అమ్మద్దు అన్నారు. వెంటనే ఎన్విడియా అమ్మడం మానేసింది. మానేసే వరకు ఎన్విడియా బాగా దెబ్బతిన్నది, ఎందుకంటే చైనా ఇస్ ఎ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ ఎన్విడియా. కానీ చైనీస్ ఏఐ మోడల్స్ కావాల్సిన ఇంపార్టెంట్ టెక్నాలజీ లేకుండా పోయింది. అందుకే చైనా వాళ్ళు సొంతగా ఇప్పుడు చిప్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేది. డీప్ సీక్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎన్విడియా చిప్స్ చాలా కాస్ట్లీ, కానీ డీప్ సీక్ ఎన్విడియా పాత జనరేషన్ చిప్ వాడి, రిలేటివ్లీ లెస్ కాస్ట్ చిప్ వాడి మోర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్ మోడల్స్ క్రియేట్ చేసింది. ట్రంప్ లాంటి వాళ్ళకి కూడా ఇది బిగ్ ఛాలెంజ్ అన్నారు. సో అందువల్ల ఈ టెక్నాలజీ మార్కెట్లో ఏ ఒక్క కంపెనీకి మానోపలి ఉండడం అది ప్రపంచానికి మంచిది కాదు, టెక్నాలజీ మంచిది కాదు. మోర్ ప్లేయర్స్, మోర్ కాంపిటీషన్ విల్ ఆల్వేస్ బెనిఫిట్ ద సొసైటీ. అందువల్ల గూగుల్ టీపీయూలకు కొనటానికి మెటా వాళ్ళు ఒప్పందం చేసుకున్నా వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఎన్విడియా షేర్లు పడిపోవచ్చు, కానీ ఒక్క కంపెనీ చేతుల్లో ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును మనం పెట్టలేమా గనక ఇస్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ గానే చూడాలి. ఇక అయోధ్య రామ మందిర ధ్వజారోహణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. అంతా రామమయం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. కానీ అయోధ్య రామాలయం మీద కాషాయ జెండా ఎగరవేశారు అనేది ఒక ఆరోపణ సార్. దీని మీద పాకిస్తాన్ కూడా స్పందించింది. సో పాకిస్తాన్ తప్పు పట్టింది దీన్ని ఖండిస్తూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కూడా మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. The reported remarks and reject them with the contempt they deserve. As a country with a deeply stained record of bigotry, repression and systemic mistreatment of its minorities, Pakistan has no moral standing to lecture others. Rather than delivering hypocritical homilies, Pakistan would do better to turn its gaze inwards and focus on its own abysmal human rights records. क्योंकि मधु तो आपने भी यही सवाल किया, इसलिए मैं हिंदी में दोहराना चाहूँगा इसको. हमने रिपोर्ट किए गए बयानों को देखा है और उन्हें उसी अपमानना सा खारिज करते थे जिसके वो हकदार है. एक ऐसे देश के तौर पर जिसका अपनी अल्पसंख्यकों के दमन, कट्टरता और व्यवस्थित बुरे बर्ताव का गहरा दागदार रिकॉर्ड है, पाकिस्तान के पास दूसरे को लेक्चर देना यानी उपदेश देना का कोई नैतिक अधिकार नहीं है. खोखले उपदेश देने के बजाय या पाखंडी उपदेश देने के बजाय పాకిస్తాన్ క్వశ్చన్ చేసే అధికారం పాకిస్తాన్కి లేకపోవచ్చు సార్. ఎందుకంటే మతతత్వం మీద క్వశ్చన్ చేసే రైట్ పాకిస్తాన్కి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఇది పొలిటిసైజ్ అవుతోంది కదా సార్. కాషాయ జెండా ఎగరవేయడం ఏంటి రామ మందిరం మీద అని చెప్పేసి సార్ ఎవరన్నారు? రామ మందిరంలో కాషాయ జెండా ఎర్ర జెండా ఎగరేస్తారా? నాకు అర్థం కాదు. కాషాయ జెండా అంటే భారతీయ జనతా పార్టీ చెప్పారు కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అని. మీకు రాంగ్ నోషన్స్ ఉండకూడదండి. ఇప్పుడు కాషాయ జెండా, కాషాయ రంగు అనేది హిందూ మతంలో భాగం అండి. అది ఇప్పుడు బీజేపీ జెండా ఎగరేశారా రామ మందిరం పైన? కాషాయ జెండా ఎగరేస్తే దేవాలయాల మీద ఏ జెండా ఎగరేస్తారు? ఎర్ర జెండా ఎగరేస్తారా అండి? ఎర్ర జెండా ఎగరేసి ఎర్ర జెండా ఎన్ని ఇళ్ళ పాటలు పాడతారా? అలా అసలు మనం ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ విన్నాం. కాషాయ జెండా ఎగరేయకపోతే ఏ జెండా ఎగరేస్తారు? కాంగ్రెస్ వేరే జెండా ఎగరేయలేరు కదా. దేవుని కాషాయం ఈజ్ నాట్ బీజేపీ కలర్. రాంగ్ నోషన్ ఉండకూడదు మనకు. సాఫ్రన్ ఈజ్ నాట్ బీజేపీ కలర్ కదా. సాఫ్రన్ అనేది హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కలర్. హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్, హిందూ రిలీజియన్ ఉపయోగించి రాజకీయాలు చేయాలనుకున్న బీజేపీ ఆ కలర్ను తీసుకోవచ్చు. బట్ రెడ్ కలర్ ఉంది.
రెడ్ కలర్ పోలీస్ స్టేషన్లో కూడా వాడతారు, కమ్యూనిస్టులు కూడా వాడతారు. అంటే కమ్యూనిస్టు పోలీసులా కలర్కు కొన్ని సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషన్కు సింబల్గా రెడ్ కలర్ వాడతారు. దట్ డజన్ మీన్ ఇక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళంతా రెవల్యూషనరీస్ కారు. అందువల్ల మనకు కాషాయ జెండా ఎగిరేయకపోతే ఏ జెండా ఎగిరేస్తారండి? పాకిస్తాన్ అభ్యంతరం చెప్పి దానికి కాదు, కాషాయ జెండా ఎగిరేసేందుకు పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? లేకుంటే మీకు మోడీ ప్రారంభించిన అభ్యంతరం చెప్పరు కదా. అభ్యంతరం చెప్పింది బాబ్రీ మసీద్ కూల్చి రామాలయం కట్టారనేది వాళ్ళ వాదన. సో ఆ డైమెన్షన్లో ఇది ఇస్లామిక్ ముస్లిం హెరిటేజ్ను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నము, మైనారిటీల పట్ల వివక్ష, ఇస్లామోఫోబియా, ఇస్లాం పట్ల ఒక భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నం అంటూ పాకిస్తాన్ ఆరోపించింది తప్ప పాకిస్తాన్ అభ్యంతరం రామ మందిరం పైన కాషాయ జెండా ఎందుకు ఎగిరేసిండ్రు, వేరే కలర్ జెండా ఎగిరేయమని పాకిస్తాన్ అభ్యంతరం కాదు. మోడీ ఎందుకు ఎగిరేశాడు, వేరే ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ ఎగిరేయాలని వాళ్ళకి అది కాదు, వాళ్ళ సమస్య కాదు అది. వాళ్ళ సమస్య ఏంటంటే దే వాంట్ టు రిమెంబర్ బాబ్రీ మసీద్ డిమాలిషన్. సో పాకిస్తాన్కి అర్థం కావాల్సింది బాబ్రీ మసీద్ డిమాలిషన్ అనే చాప్టర్ ముగిసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు మనం ఒక పరిష్కారాన్ని వెతికాం. ఆ పరిష్కారం అందరికీ సంతృప్తిని ఇవ్వకపోవచ్చు, కానీ ఒక సమస్యను సమాజాన్ని వేధిస్తూ సమాజంలో విభజనకు కారణమై ఈవెన్ మైనారిటీల శ్రేయస్సు కూడా అది మంచిది కాదు. అందువల్ల ఒక సమస్యకు ఏదో ఒక పరిష్కారం ముగింపు పలికినప్పుడు దాన్ని మళ్ళీ ఆ గాయాలను తిరగదోడడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల సమాజంలో మరింత విద్వేషాలు రగలటానికి మాత్రమే అది దోహదం చేస్తుంది. అందువల్ల పాకిస్తాన్ లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏదో పాకిస్తాన్ కస్టోడియన్ లాగా, పాకిస్తాన్ ఏదో రక్షణగా ఉన్నట్లు పాకిస్తాన్ బిల్డప్ ఇవ్వగలిగింది. తమ దేశంలో ఉన్నటువంటి పస్తూన్ల సంగతి ఏంటి, బెలూచీల సంగతి ఏంటి, తమ దేశంలో ఉన్నటువంటి అహ్మదీల సంగతి ఏంటి, హిందువుల సంగతి పక్క పెట్టి హిందువులను ఎత్తి ఉచ్చకొత్తకొచ్చారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ముస్లిం వర్గాల గురించి ఎలా ఉంది పాకిస్తాన్? బంగ్లాదేశ్లో ఊచకోత కోయలేదా పాకిస్తాన్? మీకు బంగ్లాదేశ్లో ఊచకోత కోసే వాళ్ళంతా ముస్లింలే కదా. సో అందువల్ల ప్రపంచంలో ఏదో ఇస్లామిక్ సాలిడారిటీకి తానే ప్రతీక అన్నట్లు, భారతదేశంలో ముస్లింలకు పాకిస్తాన్ ఏదో అండగా ఉన్నట్లు భావించడం వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలకే ప్రమాదకరం. అందువల్ల ఇండియన్ ముస్లిమ్స్ షుడ్ సమ్మర్లీ రిజెక్ట్ పాకిస్తాన్. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్ అంతే. మతం వేరు, పౌరసత్వం వేరు. మతం వేరు, దేశం వేరు. ఇప్పుడు అమెరికాలో ఉన్న హిందువులు భారతీయులు అని అనలేం కదా. అమెరికా పౌరసత్వం తీసుకున్న మరుక్షణం వాళ్ళు అమెరికన్లే. అఫ్ కోర్స్ భారత సంతతికి చెందిన వారు కావచ్చు. ఇక్కడైతే అది కూడా కాదు కదా. పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీగా ఉండాలని కోరుకున్నది, కానీ ఇండియా కోరుకోలేదు. ఇండియన్ ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ వెళ్ళాలని కోరుకోలేదు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పార్టీషన్ టైంలో. వెళ్ళకుండా భారతదేశంలోనే మా భవిష్యత్తు, భారత గడ్డపైనే మా జీవితం అని భావించిన వాళ్ళే కదా ఉండిపోయింది. అందువల్ల వాళ్లకు పాకిస్తాన్కి ఏం సంబంధం? అందువల్ల భారతీయ ముస్లింలకు ఏదో హక్కుదారులుగా, జిమ్మదారుగా, హిస్సేదారుగా పాకిస్తాన్ భావిస్తే భారతదేశంలో యాంటీ ముస్లిం ప్రాపగండాకి ఇది అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ముస్లింలు దేశభక్తులు కారు, ముస్లింలు దేశద్రోహులు అనేటువంటి ఒక విద్వేషపూరిత ప్రచారానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తుంది. అందువల్ల పాకిస్తాన్ నో రైట్ టు టాక్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇవన్నీ భారతీయులు చూసుకుంటారు. సో పాకిస్తాన్కు సంబంధం ఏంటి? బదులు పాకిస్తాన్ తమ దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించాలి. పాకిస్తాన్కి ఏంటంటే యాంటీ ఇండియా, యాంటీ హిందూ భావజాలాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్లో బతుకుతారు. ఈవెన్ ఈ మధ్య బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ వాళ్ళను, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళను కూడా హిందుస్థాన్ ఏజెంట్లు, మీరు ఇస్లాం ద్రోహులు అని ప్రకటించారు. సో పాకిస్తాన్ ఉనికి కొరకు ఒకటి తామే ఇస్లామిక్ ప్రపంచానికి కస్టోడియన్ లాగా, ఇస్లామిక్ సాలిడారిటీకి ఒక ప్రతీక లాగా పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీకు తుర్కీ లాగా, సౌదీ అరేబియా లాగా పాకిస్తాన్ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే మేము ఇండియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పైన రియాక్ట్ అవుతారు. రెండవది, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీగా యాంటీ హిందూ భావజాలంతో ఏర్పడిన కంట్రీ. భారతదేశం అలా ఒక సమాజంలో ఒక సెక్షన్ మీద వ్యతిరేకత ఏర్పడలే. ఒక సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా భారతదేశం ఏర్పడింది. అందుకే పాకిస్తాన్ మీకు ఒసామా బిన్ లాడెన్లు పాకిస్తాన్లో ఉన్నారు,
మసూద్ అజర్లు, హఫీజ్ సయీద్లు, లష్కర్ తోయబాలు, జైషీ మహమ్మద్లు పుట్టారు. భారతదేశంలో ఒక సత్య నాదేళ్ల సుందర్ పిచ్చైలు పుట్టారు. కారణం అదే. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఛాందసవాద ఇస్లామిక్ దేశంగా ఉండడం వల్ల అక్కడ తీవ్రవాదులు పెట్టారు. భారతదేశం ఒక సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా ఉండడం వల్ల ఇక్కడ ఒక అబ్దుల్ కలాంలు పుట్టారు. అందువల్ల అర్థం చేసుకోవాల్సింది పాకిస్తాన్ భారతదేశంలో హిందూ ముస్లిం డివైడ్ని పెంచి, భారతదేశంలో విద్వేషాన్ని పెంచి, దాన్ని తనకు అనుకూలంగా తమ ప్రజల్ని తమ వెనకాల ర్యాలీ చేసుకోవడానికి వాడుకోవాలనేది కుతంత్రం. ఈ కుతంత్రం వల్ల భారతదేశ ముస్లింలకు బెనిఫిట్ కాదు, పాకిస్తాన్ భారతదేశ ముస్లింలకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందువల్ల ఇటీవల ఓవైసీ అన్నాడు చూడండి, దేశానికి శత్రువులు ముస్లింలకు కూడా శత్రువులే అని. మరి పాకిస్తాన్ దేశానికి శత్రువు, ముస్లింలకు కూడా శత్రువే. భారతీయ ముస్లింలకు కూడా పాకిస్తాన్ ఇది నెంబర్ 1 ఎనిమి. సో ఇంకా ఎక్కువ ఎనిమి, ఎందుకంటే ఇస్లాం అని పేరు చెప్పి భారతీయ ముస్లింలకు తామే హక్కుదారులుగా భావన చేస్తారు కనుక. అందువల్ల ఇండియన్ ముస్లిమ్స్ ఇండియన్స్ ఇండియాలో ఏం జరగాలన్నది ఇండియన్ చూసుకుంటారు. పాకిస్తాన్ లెసన్స్ అవసరం లేదు. మన భారత ప్రతినిధి అన్నది కరెక్ట్ కదా. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ఐక్యతకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడారు సార్. గతంలో చాలా సార్లు చెప్పారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే ఐక్యతగా సఖ్యతగా ఉంటుంది, టీడీపీ జనసేన కలిసే ఉంటాయి 15 ఏళ్ల పాటు అని చెప్పేసి. అండ్ 15 ఏళ్ల సంగతి ఏమో కానీ సార్, వచ్చే ఇయర్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకి పరిమితం అవుతున్నప్పుడు, పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్యాడర్కి చెప్పిన మాట, నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో మీకు సముచిత స్థానం అంటే మీకు మంచి ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి అప్పుడు పదే హామీ ఇచ్చారు. ఆ మాట మీద చాలా మంది నాయకులు తగ్గిన పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటే ఖచ్చితంగా చాలా మంది ఆశావహులు ఉంటారు, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా. సో స్థానికంలో కూటమికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి సార్? అంటే డెఫినెట్గా స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయి నాయకత్వం, ఎందుకంటే రోజువారీ తమ ఎగ్జిస్టెన్స్లో ఉండే సవాల్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు అన్నదానికన్నా మా మండల ప్రెసిడెంట్ ఎవరు, సర్పంచ్ ఎవరు. ఇప్పుడు ఒక గ్రామంలో తెలుగుదేశం బలంగా ఉంటుంది, కానీ ఆ గ్రామ సర్పంచ్ జనసేన వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ మండలంలో తెలుగుదేశం బలంగా ఉంటుంది. కానీ ఆ మండల ప్రెసిడెంట్ బీజేపీకో జనసేనకు ఇచ్చారంటే తెలుగుదేశం నాయకుల్లో ఎంత హాట్ బాన్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఓకే మా స్థాయి కాదు కదా అనుకుంటారు. సో ఎక్కడ సమస్య వస్తుంది అంటే చాలా చోట్ల ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే ఇంకెక్కువ డిమాండ్ ఉంటుంది. టీడీపీ మాకు సమానంగా జెడ్పీటీసీలకు కావాలి, సమానంగా ఎంపీటీసీలకు కావాలి, మండల ప్రెసిడెంట్లకు కావాలి అనే డిమాండ్ జనసేన నుంచి వస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకే ఎక్కువ షేర్ ఉండాలని కూడా రావచ్చు. కానీ సమస్య ఏంటి, జనసేనకు సీట్లు ఇచ్చిన చోట కూడా టీడీపీ బలమైన పార్టీ, పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చారు. ఇప్పుడు జనసేన గెలిచిన 21 సీట్లలో కూడా మీరు లెక్క తీస్తే జనసేన ఎన్ని సీట్లు ఖచ్చితంగా చెప్పలేను, కానీ మెజారిటీ సీట్లలో ఆ నియోజకవర్గంలో జనసేన కాదు డామినెంట్ పార్టీ, టీడీపీయే డామినెంట్ పార్టీ. ఎందుకంటే జనసేన 2019లో సొంతగా పోటీస్తే 1 సీట్ రాలేదు కదా, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు కదా. అందువల్ల జనసేనకు ఏంటంటే రాష్ట్రమంతటా ఒక 6-7% ఓటింగ్ ఉంది కనుక తమకు బలమున్న చోట్ల కూడా టీడీపీ జనసేనకు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా కలిసి వస్తుంది కనుక. కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే జనసేన గెలిచిన సీట్లలో కూడా టీడీపీ సీట్లే అవి, టీడీపీ బలంగా ఉండడమే. అందువల్ల ఎప్పుడైతే ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా ఎమ్మెల్యేలు ఉన్నారు గనక, మా ఎంపీ ఉన్నారు గనక మాకే ఎక్కువ సీట్లు కావాలని జనసేన పట్టుబట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కాకపోయినా కనీసం మాకు ఇప్పుడు ఒక 3 జెడ్పీటీసీలు 3 ఎంపీ పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 3 మాకెన్ని ఇస్తారు, 3 మండల ప్రెసిడెంట్లు ఉన్నారనుకోండి, 3 6 మీకెన్ని ఇస్తారు మాకెన్ని ఇస్తారు అని షేర్ కొరకు జనసేన పట్టుబట్టచ్చు. పట్టుబట్టినప్పుడు సమస్య ఏంటంటే టీడీపీ వారు అంత సులభంగా అంగీకరించరు. జనసేన కాదు, ఇది బీజేపీ నుంచి కూడా ఈ సమస్య వస్తుంది. సో రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎమ్మెల్యేల కొరకు భరించారు. టీడీపీ బలంగా ఉన్న చోట కూడా సాంప్రదాయకంగా టీడీపీ సీట్లు కూడా మీరు జనసేనకి ఇచ్చారు. 3 సార్లు టీడీపీ గెలిచిన సీట్లలో కూడా మీరు జనసేనకి ఇచ్చారు. సో ఇప్పుడు జనసేనకి మేమిచ్చి గెలిపిస్తే ఇప్పుడు మాకు ఆఖరికి మండల ఎంపీటీసీలు, జెడ్పీటీలు, మండల ప్రెసిడెంట్ కూడా మా మీద వచ్చి కూర్చుంటారా అని టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుంది.
టీడీపీ నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ అసహనము, అసంతృప్తి పెరిగింది. ఎమ్మెల్యేలనే నెత్తి మీద పెట్టుకొని గెలిపించుకున్నాము, బరువు ఎక్కువైపోయింది అనుకుంటే ఇప్పుడు స్థానిక పదవులు కూడా వాళ్ళే అడిగితే మా పరిస్థితి ఏంటి అని. అందువల్ల తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడుకి ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే అడ్జస్ట్మెంట్, అకామిడేషన్ సవాలుగా మారుతుంది. అందువల్ల జనసేనకు ఇచ్చినా కూడా రెండో సమస్య వస్తుంది. ఇచ్చిందనుకోండి మళ్ళీ గెలవాలి కదా. ఇప్పుడు జనసేనకోమో ఆర్గనైజేషన్, క్షేత్రస్థాయి బలం లేదు, బలం ఉన్నది టీడీపీకి. జనసేన ఎమ్మెల్యేలను కూడా టీడీపీ వాళ్ళు గెలిపించిందే కదా, బలం మీదేసుకొని. వాస్తవంగా గెలిపింది టీడీపీ. అంటే ఏదో తీరగా జనసేన కోసం త్యాగం చేస్తారని అనడం లేదు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న వైఖరి టీడీపీకి అధికారం రావడానికి కారణమైంది కనుక క్షేత్రస్థాయిలో తమకన్నా బలం తక్కువ మిత్రపక్ష గెలుపుకు టీడీపీ పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా స్టేట్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే కనుక, అందుకే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా అనుసరించిన వైఖరి వల్ల. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఈ పొలిటికల్ డామినేషన్ ఎవరిది అనే సమస్య వస్తుంది. అందువల్ల ఒకవేళ టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినా కూడా టీడీపీ ఓటర్లు జనసేనకు ఎంత మేర కోటేస్తారు. ఎందుకంటే లోకల్ లాయల్టీస్ ఉంటాయి. ఎమ్మెల్యే అనే వరకు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అనే కోరిక వల్ల, అందులో జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన చంద్రబాబు నాయుడు పైన వ్యవహరించిన తీరు వల్ల, చివరికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల టీడీపీ శ్రేణుల్లో ఆ అక్కస్ ఏర్పడింది. 4 ఎమ్మెల్యేలు రాకపోయినా మంచిది, జగన్ ఓడించాలి, అందుకొరకైనా మన మిత్రపక్షాలు కలుపుకోవాలి అనే కసితో పనిచేశారు. సో టీడీపీ, అందుకే టీడీపీ నుంచి జనసేనకు 90% ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కావటానికి నేను డేవన్ చెప్తున్నా, మోర్ దెన్ 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కారణం అది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేవరకు ఏమవుతుందంటే వేరే పార్టీల వాళ్ళు కూడా టీడీపీ తరఫున టికెట్ రాకపోతే పక్క వేరే వైసీపీకి పోయి కూడా పోటీ చేయొచ్చు. సో అందువల్ల జనసేన వాళ్ళు పోటీ చేసిన తెలుగుదేశం ఓటు క్షేత్రస్థాయిలో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎలా గెలిపిస్తారు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. మూడవది ఏంటంటే ఒకసారి మరి ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, జనసేనకు బలం తక్కువ ఉంది కనుక పవన్ కళ్యాణ్ అంగీకరించి తక్కువ సీట్లకే అంగీకరించారు అనుకోండి, అప్పుడు ఇంకో ప్రమాదం టీడీపీకి ఉంటుంది. ఏంటి ఆ ప్రమాదము అంటే జనసేనకు డమ్మీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ డమ్మీ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్న చూడండి 21 సీట్లే తీసుకున్నాడని అప్పుడు రామజోగేలు, ముద్రగడ పద్మనాభాలు అటాక్ పెట్టలేదా? ఇప్పుడు కూడా ఆ అటాక్ మొదలవుతుంది. చూడండి, మేము చెప్పింది నిజం, టీడీపీకి సహకార పాత్రని పవన్ కళ్యాణ్ వహిస్తున్నాడు. అందువల్ల కాపులు ఎందుకని టీడీపీకి పనిచేయాలి అని జనసేన వెనకాలన్న కాపు ఓటర్లను ప్రత్యర్థులు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది వైసీపీ. చూడండి, పవన్ కళ్యాణ్ డమ్మి తెలుగుదేశం విజయం కొరకు పనిచేస్తున్నాడు. ఎక్కువ సీట్లు వస్తే అదొక బాధ, ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ వాళ్ళకి అవకాశాలు పోతాయి, టీడీపీలో అసంతృప్తి పెరుగుతుంది. తక్కువ సీట్లు ఇస్తే మీకు టీడీపీ జనసేనను సైడ్ లైన్ చేస్తున్నారు అని కాపుల ఓట్లు తమ వైపు తిప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్ర మనకు చూస్తే కాపు ఓటు అటు ఇటు ఆసిలేట్ అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. లేదు జనసేనకు టికెట్ ఇచ్చినా మరి వాళ్ళు గెలుస్తారనే క్వశ్చన్ ఇంకోటి ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన బీజేపీ కాదు, ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. లాస్ట్ టైం స్థానిక సంస్థలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినప్పుడు ఎవరికి నామినేషన్ కూడా ఇవ్వకుండా ఒక రకంగా అధికారాన్ని ఉపయోగించి ఎక్కువ స్థానిక సంస్థల సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ మనందరికీ తెలుసు కదా, ప్రభుత్వం రాష్ట్రంలో మారిన వెంటనే ఈ స్థానిక సంస్థలు మొత్తం జెండా మార్చేస్తారు. మీకు ఇక్కడ కూడా చూడు, బీఆర్ఎస్ తరఫున గెలిచిన అంతా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయారు. అక్కడ కూడా ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళందరూ టీడీపీ జెండా కడవ కప్పుకున్నారు. వాళ్ళు మరి టీడీపీలోకి వచ్చినప్పుడు పార్టీ హామీ ఇచ్చుంటుంది కదా వాళ్ళకు, నిన్నే మళ్ళీ ఎంపీటీసీ పెడతా, నిన్నే మళ్ళీ జడ్పీటీసీ పెడతా, నీకే మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ ఇస్తా, నీకే మున్సిపల్ చైర్మన్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల ప్రలోభాలతో కొన్నారు కదా. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే చెప్పింది అయితే రేషన్ మాఫియా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని. సో మరి ఇలా రేషన్ మాఫియా డబ్బులతో కొన్న చోట ప్రాబ్లం లేదు, డబ్బులు తీసుకున్నారు. కానీ కొన్ని చోట్ల పదవులు కూడా ఆశ పెట్టి ఉండాలి కదా. సో అప్పుడు మరి ఆ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వాలా, టీడీపీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకు పదవులు ఇవ్వాలా, మిత్రధర్మంలో భాగంగా జనసేన బీజేపీకి పదవులు ఇవ్వాలా? అంటే టీడీపీ వాళ్ళ పని వడ్డించడం తప్ప మా పని లేదా అనే బాధ ఉంది. తర్వాత మీ క్షేత్రస్థాయిలో మీరు
మీరు చూడండి, వైసీపీ నుంచి టీడీపీలో చేరినా ఆ రకమైన కెమిస్ట్రీ లేదు. వాళ్ళు టీడీపీలో చేరినా టీడీపీలో వారు సెపరేట్ వర్గంగానే పనిచేశారు, టీడీపీ వాళ్ళు ఒరిజినల్ టీడీపీ పనిచేశారు. ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అయింది. ఎందుకు కంటిన్యూ అయిందంటే క్షేత్రస్థాయి రాజకీయాలు వేరే ఉంటాయి. ఒక వర్గం టీడీపీలో ఉంటే గ్రామంలో ఇంకో వర్గం వైసీపీలో ఉంటుంది. అధికారం రాష్ట్రంలో మారడం వల్ల ఆ వర్గం కూడా టీడీపీలో చేరొచ్చు, కానీ ఆ రెండు వర్గాలుగానే ఉండిపోతాయి తప్ప పార్టీలుగా ఉండవు. అందువల్ల వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీలో గెలిచిన టీడీపీ ఒరిజినల్ టీడీపీ వారితో ఆ కెమిస్ట్రీ లేదు, ఆల్రెడీ ఆ గ్యాప్ ఉంది. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండడం మాత్రం ఖాయం. సరిగ్గా ఫైనల్గా హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది సార్. ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేయిస్తోంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల వాదన. వీరేంద్ర గౌడ్ తెలంగాణ బీజేపీ నేత ఒక కామెంట్ చేశారు సార్, ఈ ప్రచారాన్ని నమ్మొద్దు, ఇది ఫేక్ ప్రచారం అని చెప్పేసి. ఈ హైదరాబాద్ను యూటీగా చేయడం అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంశంగా మారబోతోంది కదా సార్. ఒకవేళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేసే ఆలోచనలో ఉంది అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన వీడియోలు, పోస్టుల వల్ల ఈ ప్రచారం జరిగమా నిజం అంటే ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి హైదరాబాద్ను తెలంగాణ నుంచి విడగొట్టి బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుంది అనడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రౌజ్ అవుతుంది. కాంగ్రెస్నే కాదు, బీజేపీ వాళ్ళ అనుమానం బీఆర్ఎస్ వాళ్ళపై కూడా. సో ఈ తెలంగాణ సెంటిమెంట్ రౌజ్ చేయడానికి వాడుతున్నారు. కానీ ఏ సెంటిమెంట్ రౌజ్ అవుతుందో ఎవరు చెప్పగలము? హైదరాబాద్ యూనిటరీ చేస్తా అంటే ఒక సెక్షన్ సపోర్ట్ కూడా ఉండొచ్చేమో, చెప్పలేము కదా. సో అందువల్ల కానీ ఫండమెంటల్గా ఇది రాజకీయ పార్టీల్లో పెద్ద చర్చ జరిగింది. ఈవెన్ నన్ను అన్ని పార్టీల వాళ్ళు అడిగారు, మీ విశ్లేషణ ఏంటి సార్, నిజమేనా? మీరు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అడిగారు, మా పార్టీ నిజంగానే చేస్తుందా సార్, మీ అంచనా ఏంటి అని. కానీ వాళ్ళకు కూడా చెప్పాను నేను, మీ పార్టీ చెయ్యదు, ఈవెన్ ఇతర పార్టీ బీజేపీ చేస్తుందని నేను అనుకోను అని. ఎందుకంటే స్థానిక నాయకులకు, రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనే సమాచారం ఏమి ఉండదు. అందువల్ల వీళ్ళకి చెప్పి చేయరు కదా మోడీ, అమిత్ షాలు. సో ఎప్పుడైతే ఈ ప్రచారం బాగా జరిగిందో ఈవెన్ బీజేపీ నేతల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. మా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా, ఇలా చేసే అవకాశం ఉంటుందా, మీ అంచనా ఏంటి సార్ అని నన్ను అడిగారు. అన్ని పార్టీల వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు కూడా అడిగారు. నేను అందరికీ చెప్పింది ఒకటే, ఇప్పటికిప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇక రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు ఏమైనా చేయొచ్చు, అంతలో అనుమానం లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు ఏమైనా చేస్తే దానికి తెలుగువారి సమైక్య వారసత్వంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అనకముందు 5 ఏళ్ళు ముందు ఇచ్చారు కదా. రోషయ్య ఆల్ పార్టీ మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు తెలంగాణ బిల్లు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అని పనిలేదా? ఎర్రన్ నాయుడు కమిటీ వేసి తెలంగాణకు 2009లో లేకివ్వలేదా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటం కోసం? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 2013 వరకు నిర్ణయం తీసుకోలేదు, టీడీపీ 4 ఏళ్ల ముందు నిర్ణయం తీసుకుంది. సో అందువల్ల రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ నాయకులు ఎక్కడి దాకైనా వెళ్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. మీకు ఆ స్థాయికి వెళ్తారు. వైసీపీ వాళ్ళు కూడా ఆర్టికల్ 3 ప్రకారం మీకు అధికారం ఉంది, మీరు ఏమైనా చేయండి అనలేదా? ఇప్పుడు అందరూ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కొరకు మేమే కట్టుబడి ఉన్నాం అంటారు, కానీ రియాలిటీ ఎవరు కట్టుబడి లేరు. అందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కొరకు తెలంగాణ వాదాన్ని సమర్థించిన వాళ్ళే కదా ఆంధ్ర నాయకులందరూ. చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఈవెన్ చిరంజీవి కూడా నేను సామాజిక తెలంగాణకు అనుకూలం అని అనలేదా? సో అందువల్ల రాజకీయ నాయకులు అలాగే ఉంటారు. అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది తన రాజకీయ ప్రయోజనాల కొరకు అనే ప్రశ్న ఉండవచ్చు, కాదని. కానీ ఇప్పుడున్న బేస్ మీద చూస్తే ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేయకపోవచ్చు, ఇది కొత్త కాదు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ చర్చ జరిగింది. మీకు అప్పుడు రాష్ట్ర విభజనకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది హైదరాబాదే. మీకు హైదరాబాద్ ఇష్యూ లేకపోతే సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా బహుశా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉండేవారు కాదు. ఎందుకంటే జై ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్యమం జరిగిన గడ్డపైన సమైక్య రాష్ట్ర ఉద్యమం జరిగింది కదా. మీకు విచిత్రం అదే, తెలంగాణలో మొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. మీకు ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నడిచింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఉద్యమం నడిచిన చోట మాకు వేరే రాష్ట్రం విడిపోవద్దని ఉద్యమం నడిచింది. ఎందుకు అంటే హైదరాబాద్ ఇది ఫ్యాక్టర్. ఎందుకంటే హైదరాబాద్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉండడం, హైదరాబాద్తో అన్ని ప్రాంతాల ఎమోషనల్ కనెక్ట్ ఉండడం,
ఆర్థిక లావాదేవీలు ఉండడం, ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా ఒక వాదన ఏమొచ్చింది, రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. రాయల్ తెలంగాణ చేయాలని ఎంఏఎల్ లాంటి వాళ్ళు, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చర్చ వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, అందుకు అంగీకరించకుండా భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక తెలంగాణలో మాత్రమే ఉంటుంది, కానీ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని. అందులో కూడా సెక్షన్ 8లో క్లియర్గా హైదరాబాదులో ఉమ్మడి రాజధాని అయినా తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే గవర్నర్ వ్యవస్థను రాశారు. అందువల్ల తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం తెచ్చినప్పుడు బీజేపీ సమర్థించింది కదా. బీజేపీ కూడా అప్పుడేమీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయమని అడగలే. సో బీజేపీ అఫీషియల్ స్టాండ్ ఇన్ 2014 కూడా హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలి అని. అందువల్ల ఇప్పుడు కొత్తగా మార్చుకుని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యాలి అనే ఆలోచన బీజేపీ ఎందుకు చేస్తుంది? ఇక రెండవది ఏంటంటే, అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద నేషన్ అన్నాడు కదా, హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసి సెకండ్ క్యాపిటల్ చేయాలి అని అంటుంటారు. అంబేద్కర్ అన్న రోజులు వేరు. అంబేద్కర్ అన్నప్పుడు ఇంత కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, ఇంత కనెక్టివిటీ లేదు. సో అప్పుడు వేరు. ఢిల్లీ అప్పుడు ఇంత విశాలమైన దేశం గనక, సో ఒక దేశ సమైక్యత రీత్యా మీకు ఒక సెకండ్ క్యాపిటల్ ఉండాలని అంబేద్కర్ అన్నమాట నిజం. కానీ అప్పుడు ఇంటగ్రేషన్, దేశం ఈ స్థాయిలో ఇంటగ్రేట్ కాలేదు. ఇప్పుడు అవన్నీ లేవు కదా. ఇప్పుడు అమెరికాలో ఉండి భారతదేశంలో పనిచేస్తున్నా, భారత్లో అమెరికాకి పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు ఆమె ఢిల్లీలో కొన్ని ప్రభుత్వ ఆఫీసులు, ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఆఫీసులు, ఇంత అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కు మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? మోడీ గవర్నమెంట్ బిలీవ్స్ ఇన్ లీన్ గవర్నమెంట్. సో అందువల్ల సెకండ్ క్యాపిటల్ పెట్టి కొత్త సెంటిమెంట్ను సౌత్ ఇండియాలో రైజ్ చేసి ఆ తలనొప్పి పెట్టుకుంటారా? ఇప్పుడు హైదరాబాద్తో ఆగుతుందా? రేపు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బెంగళూరులో రాదా డిమాండ్? బాంబేలో రాదా? చెన్నైలో రాదా? కలకత్తాలో రాదో? సో నీకు బెంగళూరులో, ముంబైలో ఈ డిమాండ్లు బీజేపీకే సవాల్గా మారుతాయి కదా. సో అందువల్ల ఇప్పుడు ఒక్క కేంద్రపాలిత ప్రాంతం చేసి ఇన్నిటిని హెడేక్ తల మీద తెచ్చుకుంటారు ఎక్కడైనా. అయినా మీకు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్తగా చేసిన ఉదాహరణ ఎక్కడుంది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అంటే దానికి కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. దానికి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో ఒక తాత్కాలిక చర్యగా జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేశారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టేట్ హోదా ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన హామీ, జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం. ఆ సమయాన్ని బట్టి మాత్రమే దే ఆర్ వెయిటింగ్. ఈ మళ్ళీ ఢిల్లీ ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగే వరకు కొద్దిగా వెనకాడచ్చు. అందువల్ల జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ చేయడం అనేది సందర్భం వేరు. ఇటీవల చండీగఢ్ యూనియన్ టెరిటరీని ఆర్టికల్ 240లో చేర్చి కేంద్రం తమ చేతుల్లోకి తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. దాని మీద వ్యతిరేకత పంజాబ్ వైపు నుంచి వస్తే ఆగారు. అందువల్ల కొత్తగా చండీగఢ్లో లాంటి సమస్యలుగా ఉండి దాన్ని అలా స్టేటస్ కో మెయింటైన్, కొత్తగా హైదరాబాద్ను స్టేటస్ కో డిస్టర్బ్ చేసి దాని కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టుకుంటారా? మీకు చూడండి, మీకు ఏ సిటీని యూనియన్ టెరిటరీ చేశారు ఇప్పటివరకు నాకు చెప్పండి. ఇంకా నీకు ఏ సిటీ అయినా యూనియన్ టెరిటరీ అనే ఉదాహరణ లేదు కదా. చండీగఢ్ కూడా యూనియన్ టెరిటరీ కావడానికి కూడా హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్ స్టేట్కు లాహోర్ క్యాపిటల్ ఉండే, పాకిస్తాన్కి వెళ్ళిపోయింది లాహోర్ దేశ విభజన తర్వాత. లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినాక కొంతకాలం తాత్కాలికంగా షిమ్లా రాజధాని నుండి చండీగఢ్ అనే నగరాన్ని నిర్మించాలని నిర్ణయమై 1953లో పంజాబ్ 22 గ్రామాలను తీసుకొని చండీగఢ్ సిటీ నిర్మాణమైంది. సో 1953 నుంచి చండీగఢ్ పంజాబ్ రాజధానిగా ఉంది. 1966లో పంజాబ్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు హిందీ మాట్లాడే హిందూ జనాభా ఉన్న ప్రాంతం హర్యానా. సో పంజాబీ మాట్లాడే సిక్కు ప్రధాన ఉన్న పంజాబ్. చండీగఢ్ కోమ మిక్స్డ్ పాపులేషన్ ఉంటారు. సో అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు హర్యానాకు కూడా ఇది ఉమ్మడి రాజధానిగా చేశారు. చేసినప్పుడు కూడా 1970లోనే చండీగఢ్ పంజాబ్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించింది కూడా, అది అమలు కాలేదు. అందువల్ల చండీగఢ్కు కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి హిస్టరీ ఉంది. అంటే పంజాబ్ రీఆర్గనైజేషను, హర్యానాకు క్యాపిటల్ లేకపోవడము, చండీగఢ్లో ఉన్న పంజాబీ స్పీకింగ్ హిందూస్ రెఫరెండం జరిపితే మేము హిందీ భాష మాట్లాడతామని చెప్పడము. అందువల్ల దెర్ ఇస్ అన్ హిస్టారికల్ రీజన్ ఫర్ ఆల్ దిస్. హైదరాబాద్కి ఏముంది ఇప్పుడు? ఆ వివాదం కూడా లేదు. రాష్ట్ర విభజన కూడా అయిపోయి 11 ఏళ్ళు అయిపోయింది.
ఇప్పుడు కొత్తగా కొరితో బీజేపీ తలగొక్కుంటుందా? అయినా బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్న టైంలో, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పన్ను అంటున్న టైంలో ఇప్పుడు 2 రాజధానులు పెట్టుకొని కొత్త సమస్య తెచ్చుకుంటుందా? ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్స్ వచ్చినప్పుడు కూడా 3 రాజధానులకు బీజేపీని సమర్థించలే కదా. సో అందువల్ల బీజేపీ విధాన ప్రక్రియలోనే ఇందుకు భిన్నం. బీజేపీ ఇది హైలీ యూనిటరీ పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రీత్యానే ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. అలాంటిది ఇంకా కొత్తగా కేంద్రపాలిత ప్రాంతం చేసి లేని ఎమోషన్, లేని సెంటిమెంట్ ఉంటుందా? ఇంకో ముఖ్యమైన కారణం అంటే తెలంగాణలో బీజేపీకి ఆశ కూడా ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీకి నెక్స్ట్ గేట్వేగా తెలంగాణను భావిస్తున్నారు. అలాంటప్పుడు మీకు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే శాశ్వతంగా తెలంగాణలో రాజకీయ ఉనికిని బీజేపీ కోల్పోతుంది. అది బీజేపీ ఎందుకు చేస్తుంది? సో తెలంగాణ ఉనికిని కోల్పోవడానికి బీజేపీ తనంతట తాను కార్యక్రమాలు చేస్తుందా? సో తెలంగాణ రాష్ట్రంలో పవర్లోకి రావాలని కోరుకునే పార్టీ హైదరాబాద్ను యూనిట్ టెరిటరీ చేసి ఏం చేస్తారు? యూనిట్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండరు, ప్రభుత్వం కూడా ఉండదు. అందువల్ల బీజేపీ లక్ష్యం తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. అక్కడ మీకు హైదరాబాద్ తీస్తే తెలంగాణలో మామూలుగా ఉంటుందా? మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది. అందువల్ల ఐ డోంట్ థింక్ బీజేపీ హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసేటువంటి పని చేస్తుంది కాదు. ఇంకో ముఖ్యమైన డెమోగ్రఫీ కూడా హైదరాబాద్లో ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగా ఉంటుంది. ముస్లిం పాపులేషన్ గణనీయంగా ఉన్న సిటీని సెపరేట్గా యూనియన్ టెరిటరీ చేసి ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ను తెలంగాణ పెంచుతుందా బీజేపీ? మీకు హైదరాబాద్లో యూనియన్ టెరిటరీ చేస్తే నీకు ఎంఐఎం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరుగుతుంది కదా మీకు ఆటోమేటిక్గా. సో దాన్ని బీజేపీ కోరుకుంటుందా? సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బీజేపీ ఎందుకు కోరుకుంటుంది ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ పెరిగేలాగా నగరాన్ని సెపరేట్ చేయాలని? సో అందువల్ల ఆ రకమైన ప్రయత్నం చేయరు. జాగ్రఫీ రీత్యా కూర్చున్నప్పుడు మీరు చండీగఢ్ తీసుకోండి, అది ఒక పంజాబ్ హర్యానా బార్డర్లో ఉంటుంది. కామన్ క్యాపిటల్ చేసడానికి కారణం అది పంజాబ్ హర్యానా బార్డర్లో ఉంటుంది. ఈవెన్ బెంగళూరు చెన్నై జాగ్రఫీ కూడా తేడా. హైదరాబాద్ జాగ్రఫీ డిఫరెంట్. హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డు ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణతో మనం వేరు చేయలేము. దెర్ ఇస్ ఏ నో హిస్టరీ. హైదరాబాద్ సెపరేట్ అనే భావన కూడా ఎక్కడ లేదు. హైదరాబాద్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ 1/3 ఆఫ్ తెలంగాణ. ఇప్పుడైతే మీకు ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ అయితే 2 కోట్ల జనాభా ఉంటుందని. సో తెలంగాణకు ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇలా హైదరాబాద్ తీసేస్తే తెలంగాణ పేద రాష్ట్రం అయిపోతుంది. మీకు ఆదాయం వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి. ఎటు చూసినా ఒక 100 కిలోమీటర్ల బార్డర్ మీకు. అటు కర్నూలు అయినా, ఇటు రాయచూర్ అయినా, ఇటు మీకు యాదగిరి అయినా కర్ణాటకలో, మీకు అటు కోదాడైనా, ఇటు తెలంగాణ, ఇటు ఆదిలాబాద్ అయినా, మహారాష్ట్ర అయినా, ఇవన్నీ కూడా మినిమం 100-200 కిలోమీటర్స్ ఉంటుంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ అటెంప్ట్ దట్. ఆ రాజకీయ ప్రచారం జరుగుతోంది. గత 4-5 రోజులుగా నన్ను కూడా చాలామంది రాజకీయ నాయకులు అడిగితే కూడా నేను ఇవే పాయింట్స్ చెప్పాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.